హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి మోటూరి వ్లాగ్స్. ఈ రోజు నుంచి మన ఛానల్లో కుకింగ్ వ్లాగ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. స్టవ్ కూడా కొత్తదనమాట. దీనికోసం అనేది నేను పర్చేస్ చేశాను. అంటే కిచెన్లో చేసుకోవడానికి కొంచెం అటు ఇటు ఇబ్బందిగా ఉండేసి సో స్టవ్ కూడా తీసుకున్నాను. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో చూసారు కదా, చాలా పెద్ద పొడుగ్గా ఉన్నాయి ములక్కాయలు. సో ఈ రోజు అయితే మనము ములక్కాయ నిల్వ పచ్చడి అయితే కనుక పడుతున్నాము. అంటే ఇది నిల్వ ఉండాలి, స్టోర్ ఉండాలి కదా, చాలా రోజులు స్టోర్ ఉండాలి కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ ఏం లేకుండా నాకు అమ్మ హెల్ప్ చేస్తారు ఈ వీడియోలో. సో అమ్మ కూడా నా పక్కన ఇప్పుడు కూర్చుంటారు. ఎంత చింతపండు? పావు కేజీ చింతపండు. మనం ఇప్పుడు ఈ ముక్కలు వచ్చేసి మనకి కేజీ అవుతాయండి మునక్కాయ ముక్కలు. ఈ మునక్కాయ ముక్కలకి కేజీ ముక్కలకి మనకి పావు కేజీ చింతపండు నీళ్ళలో వేసి నానబెట్టిన తర్వాత కంప్లీట్ గా నానిన తర్వాత మిక్సీలో వేసి మనం గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసి ఈ కన్సిస్టెన్సీలో గుజ్జు అయితే తయారవుతుంది, చింతపండు గుజ్జు. సో దీన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. చక్కగా ఇది కలుపుకుంటూ ఉండాలి. కొంచెం అమ్మ మీడియంలో పెట్టినా, మీడియంలో పెట్టి ఈలోపు మనము ఈ ములక్కాయల్ని కట్ చేసేసుకుందాము పీసెస్గా. సో మనకి పీసెస్ వచ్చేసి మనకి ఒక నాదైతే ఇండెక్స్ ఫింగర్ అంత ఉందండి. ఈ సైజులో అయితే కనుక మునక్కాయ పచ్చడి చాలా బాగుంటుంది. అంటే ఒక పీస్ వేసుకుని చక్కగా వేడివేడి అన్నంలో కలుపుకోవడం చాలా బాగుంటుంది. ఇలాంటి సైజ్ పీసెస్లో అయితే కనుక కట్ చేసుకోవాలి అన్నీ కూడాను. సో కట్ చేసుకునేటప్పుడు కూడా మంచిగా ఇలా రౌండ్గా ఒక్కసారితో కట్ అయిపోవాలి. ఇలా పగుళ్ళు వచ్చింది అంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు అది బ్రేక్ అయిపోతుంది, పీస్ బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మంచిగా కట్ చేసుకోవాలి. అంతేకాదు మనం ములక్కాయ కర్రీస్లో కానీ ఎప్పుడైనా పైన పీచు ఉంటుంది కదా, ఈ పీచ్ అయితే కనుక మనం తీసేస్తాము. పచ్చళ్ళకి అయితే రిమూవ్ చేయకూడదు. రిమూవ్ చేయకుండానే ఇలాగే ఉంచుకోవాలి. అప్పుడే మనకి పీస్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఈలోపు మనకి ఇది చింతపండు గుజ్జు అనేది ఉడుకుతూ ఉంది కదా, దీంట్లో మనకి కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే కనుక వేసుకోవాలి. ఇంకా మనం చింతపండు పైకి ఇలాగా చిన్నగా పాప్ అవుతుంది అని చెప్పేసి పైన అయితే కనుక లిడ్ పెట్టకండి. ఇన్ కేసు లిడ్ పెట్టారనుకోండి, లిడ్ పెట్టిన తర్వాత వేపర్ వచ్చేస్తుంది కదా, వాటర్ వేపర్ అనేది వాటర్ దీంట్లో పడిపోతాయి. సో మనం పచ్చళ్ళు పట్టేటప్పుడు అంటు ముట్టు అలాంటివి ఏం లేకుండా చాలా మంచిగా తడి చేతులతో ముట్టుకోకూడదు. అందుకని మూత అయితే పెట్టకండి, వాటర్ దాంట్లో పడిపోతుంది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు మనకి గుజ్జులో నుంచి మొత్తం వాటర్ అంతా వేపర్ అయిపోవాలి కదా. సో చూసారు కదా, ఇవేమో మనకి పీసెస్ అనమాట. చాలా వచ్చాయి మనకి పీసెస్. ఎందుకంటే మనం తీసుకున్నది చాలా పెద్ద పెద్ద మునక్కాయలు కదా, అందుకని మనకి పీసెస్ అనేది చాలా వచ్చాయి. చాలా బాగుంటుంది పచ్చడి. చాలా వచ్చినాయి. మొక్క కాడ ఇంత పొడుగుంటే చక్క మొక్క విడిపోకుండా ఉంటాయి. చిన్న మొక్క అయితే మనకి మొక్కల పీసులు కింద విడిపోతాయి. ఓకే. సో చూసారు కదా కన్సిస్టెన్సీ ఎంత థిక్ అయిపోయిందో. ఇంతకు ముందు అయితే కనుక మనకి ఈ ఎడ్జ్ వర్క్ అయితే కనుక ఉంది కదా మనకి ప్యూరీ, ఇప్పుడు చూడండి చాలా థిక్ అయిపోయింది. ఇంత థిక్ గా రావాలి, ఇంత థిక్ గా వస్తేనే పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు ఆవాలు మెంతులు అనేది ఫ్రై చేసుకుందాము. ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్. చిరు చేదు తగిలితే చాలండి, ఎక్కువ వేసుకోవసరం లేదు మెంతులు. జస్ట్ షాలో ఫ్రై, ఆయిల్ అయితే ఏమి యాడ్ చేయకూడదు. సో చూసారు కదా కలర్ అయితే కనుక చేంజ్ అయిపోయాయి మనకి మెంతులు ఇవన్నీ కూడాను. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ లోకి మంచి అరోమా అయితే కనుక వస్తుంది. సో ఈ స్టేజ్ లో అయితే కనుక మనము ఇవి తీసేసి పక్కన పెట్టుకోవాలి. కంప్లీట్ గా కూల్ డౌన్ అయిన తర్వాత ఇవి గ్రైండర్ లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేస్తున్నాను, చల్లారాలి ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి మునక్కాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఆయిల్ వచ్చేసి అంటే 1 కేజీ పికిల్ కి 1/2 కేజీ ఆయిల్, అది కూడా పప్పు నూనె. ఇది వచ్చేసి మనకి 900 ml వరకు ఉంది కదా, ఇప్పుడు మనం దీంట్లో వచ్చేసి మనం 500 ml వరకు దీంట్లో పోసుకోవాలి. పర్ఫెక్ట్. ఇప్పుడైతే కనుక మనకి 500 ml అయితే కనుక మనం వేసుకున్నాము ఆయిల్. హీట్ అయిన తర్వాత మనము మునక్కాయ ముక్కలు అయితే కనుక వేసేసుకుంటున్నాము ఆయిల్లో. ఒక 2-3 టైమ్స్ వేసుకోండి. ఈ విధంగా అయితే కనుక మనం ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ 1 or 2 minutes మాత్రమే ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఈ పైన ఉన్న స్కిన్ వచ్చి చూసారు ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇంకో 1 minute నుంచి తీసేసుకోవచ్చు మనము. నార్మల్లీ అయితే పచ్చి మునక్కాయ ముక్కల్ని కూడా పచ్చడి పట్టేస్తారు. కాకపోతే ఏంటంటే జస్ట్ ఒక 1 minute ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. అంటే ఆ పచ్చి వాసన అనేది ఉండదు పచ్చడిలో. సో అందుకని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఫస్ట్ ట్రిప్లో అయితే కనుక మనకి పీసెస్ అయితే కనుక జస్ట్ చాలండి, ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే సరిపోతుంది మనకి. ఒక ఫ్రై అయితే చేసుకోవాల్సిన లేదు. సో మునక్కాయ ముక్కలు అయితే కనుక అన్ని ఫ్రై చేసేసుకున్నామండి, చూడొచ్చు.
ఈ విధంగా అయితే కనుక మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఆయిల్ అయితే కనుక మనకి హీట్ లో ఉంది కదా. ఇప్పుడు మనం పోపు దినుసులు అనేవి వేసుకోవాలి. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు చిటపట్లాడితే ఇప్పుడు. తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, తర్వాత 1 టేబుల్ స్పూన్ సాయిగుళ్ళు, మినపప్పు కూడా వేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు బాగుంటాయి ఫ్లేవర్, అందుకని కొంచెం మనం పికిల్లో కూడా వేస్తాము, అలాగే మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు కూడా వేస్తాం అనమాట. సో ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి పోపు. సో ఇవి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అన్ని కూడా పోపు సామాన్లు వేసుకోవాలండి. తర్వాత ఎందుకంటే హీట్ అవుతూ ఉంటది కదా, సో అన్ని కూడా ఫ్రై అయిపోతాయి ఈవెన్గా. ఇప్పుడు ఎండుమిర్చి, ఇప్పుడు కరివేపాకు కేర్ఫుల్ గా ఉండాలి. కరివేపాకు కొంచెం పైకి చిమ్మిద్ది కదా ఆయిల్, చూడండి. సో కరివేపాకు వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఇంగువ. సో పోపు కూడా ఫ్రై అయిపోయిందండి. ఇది మొత్తం కంప్లీట్ గా కూల్ డౌన్ అయిన తర్వాత మనం పికిల్ మొత్తం కలుపుకునే ప్రాసెస్ అయితే ఉంటుంది. మనకి ఇంతకు ముందు చింతపండు ప్యూరీ కూడా మనకి థిక్ అయిపోయింది కదా, అవన్నీ కూడా చల్లారిపోతాయి. ఇవన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు పికిల్ అనేది కలుపుకునే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఆయిల్ ఎప్పుడైనా ఇట్లా చల్లారిపోవాలి. ఇంతగా అన్ని ఐటమ్ మొత్తం మనం రెడీ చేసుకునే మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత పచ్చడి కలుపుకుంటే నిల్వ ఉంటాక బాగుంటది. ఒకవేళ ఏది వేడిగా ఉన్నా కానీ పచ్చడి బూజు పట్టేద్ది. ఏదైనా సరే వేడిగా ఉండకూడదు, చల్లగా ఉండాలి. ఇప్పుడు అన్ని రెడీ అయినాయి కాబట్టి ఒకటి కలుపుకుందాం. కారం ముందు. కారం ఎంత ఇప్పుడు కేజీకి? 200 గ్రాముల కారం. కేజీ ముక్కలకి మనకి 200 గ్రాములు కారం. పచ్చికారం వేసుకోవాలి. ఓకే ఓకే. 100 గ్రాములు సాల్ట్. అంటే సాల్ట్ చూసి వేసుకోవచ్చండి. మళ్ళీ నెక్స్ట్ రోజు తెల్లారి పొద్దున్నే వేసుకోవచ్చు. సాల్ట్ ఎక్కువైతే మనం తినలేం, కానీ తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. మెంతిపిండి, ఆవపిండి, వెల్లుల్లిపాయలు. పచ్చళ్ళలో ఆవకాయ కంటే వెల్లుల్లిపాయలు చాలా టేస్ట్గా ఉంటాయి కదా, బాగుంటాయి. అవి ఊరితే 2 రోజులు 3 రోజులు బాగా టేస్ట్గా ఉంటాయి. నెక్స్ట్ చింతపండు. మొత్తం ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలండి. ములక్కాయ ముక్కలు ఎక్కితే ఎంత స్మెల్ వస్తుందో, ఎంత కమ్మట వాసన వస్తుందో. అంటే ఇది పప్పు నూనె కాబట్టి ఇంత ఫ్లేవరబుల్ గా ఉంటుంది. ఇవన్నీ కలుస్తాయి. మీరు కూడా పప్పు నూనె తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి చూడండి ఎంత బాగుందో. మొత్తం ఇంకా కంప్లీట్ గా కలిపేసి, ఇంకా మనకి ఏజ్ బ్రాండ్ లో జింజర్ ఆయిల్ ఉంటుంది, దాంట్లో ఇంకా చాలా బాగా ఉంటుంది ఫ్లేవర్ అన్నమాట. సో అది తీసుకోవడానికి ట్రై చేయండి, అది ఇంకా మంచి ఫ్లేవర్ గా ఉంటుంది. స్మెల్ అయితే సూపర్ ఉంది. సో నెక్స్ట్ అన్ని కలుపుకున్న తర్వాత ముక్కలు అయితే కనుక వేసేసుకోవాలి. నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు నూనె సరిపోతుంది లేదని అనుకోవద్దండి. రేపొద్దుకి నూనె బాగా పైకి వస్తుంది. చూసుకుని అప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకుని, మళ్ళీ ఏమన్నా తక్కువగా ఉంటే కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. చూసుకుని వేసుకోవచ్చు. ఎక్కువ అవ్వకుండా ముందుగానే తగ్గించే వేసుకోండి. చాలా బాగుంటుందండి ములక్కాయ పచ్చడి. ఒకసారి మీరు కూడా పట్టుకుని టేస్ట్ చేసి చెప్పండి. మా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. మంచి రెడ్డిష్ కలర్ లో ఉంది. పొద్దున్నే స్నానం చేసి పచ్చడి చూసుకుని తిప్పుకుని ఒకసారి మళ్ళీ వేరే బౌల్లో పెట్టుకోవాలి. ఎట్ట పడితే అట్లా ముట్టుకోకూడదు. ఏ పచ్చడి అయినా కానీ మనకు ఉండాలంటే ఏది చేసుకున్నా తడి తగలకూడదు. మనం పొడిగా ఉన్న వాటిలోనే పెట్టుకోవాలి. తుడుచుకుని ఆరబెట్టుకుని పొడిగా ఉన్న వాటిలో పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ అయితే కొంచెం తక్కువ అనిపించదు. అంటే ఇప్పుడు మీకు అలా అనిపిస్తుందేమో, కానీ రేపటికైతే కనుక ఆయిల్ పైకి ఫ్లోట్ అయిపోతూ ఉంటది, అంటే ఊరుతుంది అన్నమాట. ఇప్పటికే కనిపిస్తుంది. కొద్దిగా ఖాళీగా ఉన్న దాంట్లో పెట్టుకోండి. సరే అండి. ఇది పెట్టిన తర్వాత యాక్చువల్లీ రేపటి వరకు వెయిట్ చేయాలి. నాకు తెలిసి సన్నీ అయితే కనుక ఈవినింగ్ తీసేసి నాకు తెలిసి ఇది ఇప్పుడే కలిపేమంటుంది. ఇప్పుడే కలిపేమంటుంది రైస్ అయితే. దీంట్లోకి సన్నీకి ఏమున్నా లేకపోయినా సరే చాలా ఇష్టం. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ అసలు అమ్మో ఎలా తింటుందంటే నాకు అసలు అవి చూస్తేనే అంత భయం వేస్తుంది, అంత ఎర్రగా కలుపుతుంది అనమాట. కానీ సన్నీ కలిపి ముద్ద పెడితే చాలా టేస్ట్ గా ఉంటుంది. కానీ అలా నాకు కలపడం రాదు. సన్నీ అయితే కలుపుతుంది, మంచి టేస్ట్ గా ఉంటుంది, ఎర్రగా కలుపుతుంది. అసలు కలపడం చూస్తేనే నాకు అసలు కళ్ళు జిగేలు అంటాయి ఆ రెడ్ కలర్ చూసి రైస్. రేపైతే ఏమి కలుపు అవసరం లేదండి. మొత్తం ఆయిల్ కానీ సాల్ట్ కానీ కారం కానీ మొత్తం పులుపు అన్నీ సరిపోతాయి. కొలతలు మాత్రం కరెక్ట్గా వేసుకుంటే అన్ని కరెక్ట్గానే వచ్చేస్తాయి. చూసారా అప్పుడే అసలు ములక్కాయ ముక్క అప్పుడే ఊరదు.
ఒకసారి చూడండి, తెల్లారేపాటికి మనకి రేపు పొద్దున కల్లా ఒక పైకల్లా వచ్చేస్తుంది ఆయిల్, ముక్కల పైకల్లా వచ్చేస్తుంది. ఆయిల్, కారం, సాల్ట్ అన్నీ సరిపోయింది, పులుపు. రేపు పొద్దున్న ఒకసారి నీట్గా స్నానం చేసి మంచిగాను పచ్చడి కలుపుకుంటే, ఒకసారి మొత్తం కలుపుకుంటే మళ్ళీ ఎక్కడ ఏమైనా ఉన్నా తక్కువ ఉప్పు సరిపోతుంది. మరి హాస్టల్లో ఏం ఫుడ్లు తింటారో ఏంటో తెలియదు కదా, ఫుడ్లో ఏం పెడతారో వాళ్ళకి, ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. సక్క పచ్చడైనా ఒక ముద్దలో వేసుకునైనా తింటారు మంచిగా. అందరికంటే అట్లా పంపించండి, కొద్ది కొద్దిగా పట్టి పాపాలకు కానీ, అబ్బాయిలకు కానీ, అమ్మాయిలకు కానీ పంపించండి. ఇప్పుడు నేను కలుపుతున్నాను, మా అమ్మాయిలకు ముందు కలిపి పెట్టకపోతే ఊరుకోరు. ఓకే, మా అమ్మాయిలకు ఫేవరెట్ పార్ట్, మా అమ్మాయికి కలిపి పెట్టాలి. ఏ పచ్చడి చేసినా, రోటి పచ్చడి చేసినా, ఏ పచ్చడి చేసినా, మిక్సీలో కూడా చేసినా కానీ పెట్టాలి. మిక్సీ గిన్నెలో కూడా కలిపి అన్నం కలిపి పెడతాను, ఎప్పుడు పెడతాను ఇద్దరికి. ఫస్ట్ అన్నీ తినకూడదు, అన్నికి కొద్దిగా జ్వరంగా ఉందండి, అందు గురించి తినొద్దని. అన్నగానే ఆగదు, అన్నగాడు ఆగదు. పచ్చళ్ళు అంటే అంత ఇష్టం తనకి. పెద్దవాడు అయితే పచ్చళ్ళకి దూరంగానే ఉంటుంది, వేసుకోదండి. మా చిన్నవాడికి నేను మాత్రం పచ్చళ్ళ మీద ముందు ఉంటాం. చిన్న ముద్ద పెట్టు, చిన్న ముద్ద పెట్టు, చిన్నది పెట్టు. టేస్ట్ చేశాను ఇప్పుడే, చాలా బాగుందండి. అసలు టేస్ట్ కూడా ఎంపటితో కూడా తినేయచ్చు కదా, ఇప్పుడు తిన్నా కానీ బాగుంది. మంట ఏం తెలియట్లేదు, అంటే ఏంటంటే పులుపు అయ్యి మనకు కరెక్ట్ గా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు అదే ఆవకాయ కాటికి అయితే కొద్దిగా లేట్ అవ్వాలి, 2-3 రోజులకైతే ఆ మొక్క దిగి ఓటంతా దిగి అప్పుడు పులుపు వస్తుంది మనకి. ఇప్పుడు ఇది పులుపు చింతపండు మనం చక్క పులిహోర పులుసు కాసేసుకుని పట్టుకున్నాం కదా, చాలా బాగుంటుంది. ములక్కాయ పచ్చడి మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు అందరి కాడ పట్టుకుని టేస్ట్ ఎలా ఉందో చేసి మా పచ్చడి కాడ చూసి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. బాగా చెప్పింది. చక్కగా చింతపండు, ఉప్పు, కారము, మెంతపిండి, వెల్లుల్లిపాయలు అవన్నీ వేసిన ఫ్లేవర్స్ అయితే కనుక కొంచెం గుజ్జు తీసుకొని అందులో అమ్మ రైస్ కలిపి పెట్టింది, చాలా బాగుంది ఫ్లేవరబుల్ గా. ముందు ఆయిల్ అండి మెయిన్, మంచి పప్పు నూనె తీసుకొని పట్టుకొని పచ్చడి చాలా చాలా టేస్ట్ గా ఉంది. కొత్త పచ్చడి కదా అని చెప్పేసి మంట అయితే ఏమనిపించట్లా నాకైతే. నేను మంట ఎక్కువ తినలేను, కొంచెం తక్కువే తింటాను. సో ఇలా అయితే కనుక ఈ పచ్చడి చాలా బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయింది, సూపర్. చాలా కష్టపడుతుందండి మా అమ్మాయి. మీరు అందరూ మంచిగా చూసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. సూపర్ సూపర్ గా చెప్పారు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మరి ఈ రోజు అయితే ములక్కాయ పచ్చడి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, కీప్ స్మైలింగ్, కీప్ సపోర్ట్ మీ. బాయ్ అండి. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకుందాము. ఆన్ చేసి గ్యాస్ ఆన్ చేసావా? ఏందమ్మా ఇది చెప్తుంటే వాళ్ళు అట్టాగంటారు కానీ ఫ్రెండ్స్.